మొదలెట్టున్నాం. అందరికీ జై భీమ్, జై పూలే, జై అంబేద్కర్, జై కాన్షీరామ్. బీసీ నవచైతన్య వేదిక, బహుజన మహాసేన గత నెల రోజుల నుండి ప్రజా చైతన్య యాత్ర పేరుతో ప్రజల సమస్యలను, బీసీల సమస్యలను, ఎస్సీల సమస్యలను, ఎస్టీల సమస్యలను, మైనార్టీల సమస్యలను, రాష్ట్ర పేద ప్రజల సమస్యలన్నింటినీ 15 అంశాలుగా డిమాండ్లు పెట్టి రాష్ట్ర వ్యాప్త పర్యటన మొదలుపెట్టింది. గత నెల 27వ తారీఖున ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటన ముగించుకొని ఈ యొక్క పల్నాడు జిల్లా మార్చర్ల నుండి సోమవారం నుంచి యాత్ర మొదలుపెట్టాం. ఈ యాత్ర ఉద్దేశం 175 నియోజకవర్గాలలో 28 జిల్లాలలో రాష్ట్రంలోని అన్ని మండలాలలో ఎంఆర్ఓలకు, కలెక్టర్ల గారులకు అర్జీలిస్తూ మా డిమాండ్లను వాళ్ళ దృష్టికి తీసుకెళ్తూ అంతిమంగా రాష్ట్ర వ్యాప్త పర్యటన పూర్తి చేసుకొని ముఖ్యమంత్రి గారికి, గవర్నర్ గారికి కూడా ఈ యొక్క మెమోరాండాలను అందించాలనేది మా లక్ష్యం. మిత్రులారా, మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు, రాజ్యాంగం అమలై 76 సంవత్సరాలు గడుస్తున్నా ఈనాటికి పేదల బ్రతుకులు మారలేదు. అట్టడుగు పేదవాళ్ళు ఇంకా అన్నమో రామచంద్ర అంటూ ఆకలితో అలమటిస్తూనే ఉన్నారు. కానీ కోటీశ్వరులు, లక్షాధికారులు, కోటీశ్వరులు ఒక పిడికడి మంది మాత్రమే వేల 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 కోట్లకు అధిపతులు అవుతున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పింది అందరికీ సమాన హక్కులు, అందరికీ సమాన అవకాశాలు, అందరికీ సమాన రక్షణ ఉన్నాయా ఈ దేశంలో? ఎక్కడున్నాయి సమాన హక్కులు? ఎక్కడుంది సమాన రక్షణ? ఎక్కడ వస్తున్నాయి సమాన అవకాశాలు? ఈ దేశంలో 150 కోట్ల జనాభా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5.5 కోట్ల జనాభా ఉన్నారు. కానీ 150 బీసీ కులాలు, 59 ఎస్సీ కులాలు, 36 ఎస్టీ కులాలు, బడుగు బలహీన వర్గాలు కలిపి 90% జనాభా ఈ తెలుగు రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు మాత్రమే. ఆ 2 కులాలు పాలక కులాలు, పాలక వర్గాలు ఉన్నది. ఒక పాలక వర్గం ఇప్పుడు పరిపాలిస్తున్న పాలక వర్గం 3.31% మాత్రమే. ఇంతకుముందు పరిపాలనలో ఉన్న పాలక వర్గం 4.81%. అంటే 3.5% ఉన్న ఒక వర్గం, 4.5% ఉన్న మరో వర్గం అధికారాన్ని 79 సంవత్సరాలుగా బంతాట ఆడుకుంటూ పేదలకు అన్యాయం చేస్తున్నారు, బీసీలకు ద్రోహం చేస్తున్నారు. ఓట్లు మనవి, సీట్లు వాళ్ళవి. 3.5% ఉన్న జనాభాకి జనాభా దామాషా ప్రకారం 7 ఎమ్మెల్యేలు మాత్రమే రావాలి. 4.5% ఉన్న ఒక వర్గానికి 9 మంది లేదా 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే చట్టసభలో ఉన్నది. కానీ ఇప్పుడు చట్టసభలో ఈ సభలో ఉన్నది ఒక వర్గం 36 మంది, మరో వర్గం 41 మంది. మరి 150 కులాలతో 60% ఉన్న బీసీలు 36 మంది మాత్రమే ఉన్నారు. ఎక్కడుంది అన్యాయం? ఎలా జరుగుతుంది అన్యాయం? మనకి న్యాయం ఎక్కడి నుంచి వస్తుంది? చట్టసభలో మన గురించి మాట్లాడేవాడు లేకపోతే మనకు న్యాయం ఎక్కడి నుంచి వస్తుంది? బాబాసాహెబ్ అంబేద్కర్ అందుకే రాజ్యాంగంలోనే పొందుపరిచాడు ఆర్టికల్ 340. దీనికోసం బీసీలకు చట్టసభలలో అవకాశాలు ఉండాలి, ప్రాతినిధ్యం ఉండాలని ఆనాడే నెహ్రూ గారిని, ప్రధానమంత్రి గారిని, న్యాయశాఖ మంత్రిగా ఉన్న అంబేద్కర్ గారు నిలదీశాడు పార్లమెంటులో. మొట్టమొదటి పార్లమెంట్ సమావేశంలోనే బీసీలకు న్యాయం జరగాలంటే ఈ దేశం బీసీల రెక్కల కష్టం మీద రేపు ఆధారపడబోతుంది. అత్యధిక జనాభా 90% బడుగు బలహీన వర్గాలే. ఎస్సీ ఎస్టీలకు 15%, 6% గతం నుంచి ఉన్నదే కొనసాగిస్తున్నాం. కానీ బీసీలకు ఇవ్వలేకపోయాం. ఇప్పుడు నేను రాజ్యాంగంలో పొందుపరిచాను ఆర్టికల్ 340. దాని ద్వారా ఒక కమిషన్ వేసి బీసీలకు జనాభా లెక్కలు తేల్చి వారి దామాషా ప్రకారం వారి వాటా వారికి ఇవ్వాల్సిందేనని అడిగితే నెహ్రూ గారు తరచని పెట్టి పక్కకు పెట్టారు. అందుకే అనేక హిందూ కోడ్ కావచ్చు, బీసీలకు
చట్టసభలో అవకాశాలు ఇవ్వలేకపోవటం వల్లనే అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేశాడు. అలాంటి త్యాగధనుడు అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే లేకపోతే ఈ రోజు ఈ దేశం ఏమయ్యేది? అనేక దేశాలు చూస్తున్నాం అంతరించిపోయి కుల ఘర్షణలో అంతర్యుద్ధాలతో ఉన్నాయి. కానీ ఈ దేశం అంబేద్కర్ గారి వలనే, ఆయన రాసిన రాజ్యాంగం వలనే ఈ దేశం ఇంత గట్టిగా నిలబడింది భారతదేశం. అలాగే ఈ రాష్ట్రంలో 79 సంవత్సరాల పరిపాలనలో పేదవారికి ఏమైనా న్యాయం జరిగిందా? ప్రతి నాయకుడు వచ్చి మేము అనేక అంతులేని హామీలు, నోరు కొట్టని హామీలు ఇచ్చి అధికారంలోకి వస్తున్నారు. కానీ ఏ ఒక్క పేదవాడి బతుకు బాగుపడిందా? మేము అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ముందుగానే గత 2 సంవత్సరాలుగా పర్యటించి ఏ సమస్యలను ఐడెంటిఫై చేసి 15 అంశాలను పొందుపరిచాం. ప్రధానమైన డిమాండ్ పేదలందరికీ విద్య, వైద్యం ఉచితంగా అందించాలి. అసలు విద్యను అమ్ముకోవడం ఫల్సిబుల్, చట్టనిత్య నేరం. అయినా ఈ ప్రభుత్వాలు పట్టించుకోవటంలా. అదే బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం వస్తే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అమలు చేసే బడుగుల రాజ్యం వస్తే వీరి ఆటలు సాగుతాయా? ఈ కార్పొరేట్ హాస్పిటళ్ళు, కార్పొరేట్ కాలేజీలు ఎంత దారుణంగా దోచుకుంటున్నాయో మా మిత్రుడు వెంకట ఇప్పుడే చెప్పాడు. లక్షల బిల్లు ఆరోగ్యశ్రీ పేరుతో మోసం చేశారు. ఉన్నవాళ్ళని కొల్లగొడుతూ పేదవారికి జరిగే న్యాయం ఏమాత్రం లేదు. అందుకే 2వ డిమాండ్ కొలగణన వెంటనే చేయాలి. 1931లో జరిగిన కొలగణన తప్ప ఇంతవరకు కొలగణన జరగదా? 100 సంవత్సరాలు దాటిపోయింది, ఇంకా ఎన్నాళ్ళు? అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, కొలగణన జరిపి జనాభా దామాషా ప్రకారం బీసీల లెక్కలు తెచ్చి వారి కోటా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు, చట్టసభలు ప్రాతినిధ్యం కల్పించాలి. మా యొక్క 3వ డిమాండ్ బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పిస్తామని, మురళీధరరావు గారి కమిషన్ అమలు చేస్తామని తెలుగుదేశం పార్టీ పుట్టిందే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందే ఆ డిమాండ్తో ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2012లో రాష్ట్రం విడిపోకముందే మేనిఫెస్టోలో పెట్టారు తెలుసా? లోకల్ బాడీ ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో 50% బీసీలకు ఇస్తానన్నాడు. బీసీలను మోసం చేశాడు. అయినా అధికారంలోకి తెచ్చారు. 2014లో రాష్ట్రం విడిపోయినా కూడా ముఖ్యమంత్రి చేశాం. కానీ ఏమనగా పెట్టాడు? అసలు పంచాయతీ ఎన్నికలే జరగకుండా నిండా బీసీలు ముంచాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. బీసీలు ఎన్నిక కాదు, బ్యాక్ బోన్ అన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అనేక బీసీలకు, మా బీసీ సోదరులకు బగ్గ ఉంటే 24,000 ఇష్టం పెట్టుంటే మా రజక సోదరులకి 10,000, అలాగే ఆటో ఉన్న మా బీసీ సోదరులందరికీ 10,000 ఇస్తుంటే మేము కూడా బీసీలు అంతా పాలాభిషేకాలు చేశాం. కానీ పంచాయతీ ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు ఉన్న లోకల్ బాడీ ఎన్నికల్లో 10% తగ్గించి 24%తో జరిపి 17,50,000 పదవులు, 17,50,000 పదవులు పోగొట్టాడు. అంటే బీసీలకు ద్రోహం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా. అందుకే మేము హంసలు లాంటి వాళ్ళం, పాలకు పాలు నేలకు నీళ్లు. మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు, ఏ రాజకీయ పార్టీతో అనుబంధం లేదు, వ్యతిరేకత లేదు. మంచి చేస్తే జగన్మోహన్ రెడ్డి మంచి అన్నాం, చంద్రబాబు నాయుడు మంచి చేస్తే మంచిని అంటాం, చెడు చేస్తే చెడు అంటాం. నువ్వు హామీలు ఇచ్చావు, చేనేతలకు 25,000 ఇస్తున్నావు, ఇచ్చావా? ఇవ్వరా? బీసీలకు 50,000 పింఛన్ ఇస్తున్నావు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా? ఇవ్వరా? ఎందుకు ఇవ్వలేదు? మహిళా మోసం చేశావు. నెలకు 15,000 చొప్పున సంవత్సరానికి 18 వేస్తున్నావు, ఇచ్చావా? ఇవ్వరా? నిరుద్యోగులు మోసం చేశావు. నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి నెలకు 3,000 ఇస్తానన్నావు, ఇచ్చావా? ఇవ్వరా? అంతేకాదు 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నావు. ఇప్పుడు 2 సంవత్సరాలు పైన అయిపోయింది. అంటే నీ పరిపాలన సగం అయిపోయింది. ఇంకెప్పుడు ఇస్తావు? మా ఈ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావు? ఇప్పటికేమన్నా 1 లక్షలు ఇచ్చావా? లేదు. అదేమంటే బిఎస్ చేసి అంటావు, వేసావు. కానీ 20 లక్షలు కాదు, ఈ రాష్ట్రంలో ఇప్పటికి 50 లక్షల మంది యువత రోడ్ల మీద ఉంది. పడుతున్నారు, కుటుంబాలు అల్లాడిపోతున్నారు, తల్లిదండ్రులు బాధపడుతున్నారు, పిల్లలు ఆగమైపోతున్నారు. ఇది ప్రభుత్వ బాధ్యత కాదా? చట్టసభలో ఉన్న మీరు పేదలకు, ప్రజలకు న్యాయం చేయడానికే కదా ఉంది. కానీ మీ డిమాండ్ ఇప్పుడు నెరవేర్చకపోతే నెక్స్ట్ బహుజన రాజ్యం 2029లోనే మీరు అనుకుంటున్నారు ఆయన పోతే లేరు, లేకపోతే ఆయన వస్తాడు. అది మీ కళ మాత్రమే. 2029 నాటికి ఈ రాష్ట్రంలో పొలిటికల్ వ్యాఖ్యం ఉన్నది.
మూడవ రాజకీయ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయబోతున్నాం. బడుగు బలహీన వర్గాలు, బీసీలు, ఎస్సీ ఎస్టీలు కలిసి మూడవ రాజకీయ ప్రత్యామ్నాయం బీసీ సంఘాలు, కుల సంఘాలు, కార్మిక సంఘాలు, చేనేత సంఘాలు, అలాగే మహిళా సంఘాలు, యువజన సంఘాలు అన్ని కలిపి వివిధ భావ సారూప్యత గల రాజకీయ పార్టీలన్నీ కలిసి మూడవ రాజకీయ ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. ఇదే మీకు మేము హెచ్చరిస్తున్నాం. మీరు ఇచ్చిన ఈ హామీలు మొత్తం నెరవేర్చకపోతే 2029లోనే మీ కూటమి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో పడేస్తారు మా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరులంతా కలిసి. అదే కాకుండా ముఖ్యంగా ఈ సందర్భంగా ఉద్యోగస్తుల మీద కూడా ఒత్తిళ్లు ఎక్కువ అవుతున్నాయి. కనీసం మీరు హామీ ఇచ్చారు కదా, ప్రభుత్వ ఉద్యోగులకు పిఎస్సీ రద్దు చేస్తాను చేయలా, పిఎస్సీ ఓపీఎస్ అమలు చేస్తాను చేయలా, అలాగే ఉద్యోగ విరమణ రోజులే పెన్షన్ సౌలభ్యం కల్పించాలా, 30% మధ్యంతర భృతి ఇస్తాను, ఇవాళ 12వ పిఎస్సీని కూడా అమలు చేస్తాను చేయలా. ఆఖరికి ఎంఆర్ఓ ఆఫీసులో ఇప్పుడు వెళ్తుంటే చూస్తున్నాం గత 2 నెలలుగా కనీసం అక్కడ కంప్యూటర్లు సరైన లేవు, అంటే ఎక్విప్మెంట్ అంటే సామాగ్రి సరిగా లేదు. భవనాలు కూడా రాయలసీమ అనంతపురం జిల్లాలో భవనాలు కూలిపోయేలాగా వాటి కింద కూర్చొని భయంతో బతుకుతున్నారు. మీరు మాత్రం 5 ఎకరాల్లో కోట్లు కట్టుకోవచ్చు, మేడలు కట్టుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు 30 ఎకరాలు కడతారు, 5 ఎకరాలు కడతారు. ఈ మాకు అనవసరం, మీరు కట్టుకోండి, మా ఉద్యోగం సరిగ్గా తేలింది. అందుకే ఉద్యోగస్తుల గురించి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. వారికి ఇవ్వాల్సిన అలవెన్స్లు మొత్తం ఇవ్వాలి, పెన్షన్లు ఇవ్వాలి, అలాగే ముందు ఆ ఆఫీసులు కూడా ఆధునీకరించండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి. దీనికి తోడు మరొక డిమాండ్ మాది ఏంటంటే, మీరు ఏ లక్ష్యం ఇస్తారో ఎవరో తర్వాత చూద్దాం, మీ సంగతి ప్రజలు చూస్తారు. కానీ మా డిమాండ్ ప్రతి నియోజకవర్గానికి 175 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 100 ఎకరాలు కేటాయించండి భూమిని. అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి, అంటే ఉపాధి కల్పించే విధంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే విధంగా స్మాల్ ఇండస్ట్రీస్ పెట్టి వారికి అవకాశాలు కల్పించండి. ఒక్కొక్క విద్యార్థికి ఒక 10 లక్షలు 20 లక్షలు లోన్లు ఇచ్చి వాళ్ళకి అవకాశాలు కల్పిస్తే వారు అద్భుతాలు సృష్టిస్తారు. ఇలా రోడ్ల మీద బాధ తప్పుతుంది, కుటుంబ తల్లిదండ్రుల బాధ తప్పుతుంది. దానితో పాటు ఆఖరిగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీల మీద ఈ దశాబ్ద కాలంగా దాడులు ఎక్కువైపోయాయి. గత ప్రభుత్వాన్ని అలాగే దాడులు జరుగుతుంటేనే ఆ 151 సీట్లున్న ఆ ప్రభుత్వాన్ని 11 సీట్లు పరిమితం చేశారు. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత మొన్న విజయవాడలో జరిగింది ఏంటి, ఒక యువకుడిని గోళ్లు పీకేసి ఎంతోనే చంపేస్తే నిన్న మాత్రం వార్తలో చెప్తారా మీరు అరెస్ట్ చేసామని? చేస్తే సరిపోతుందా? ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుందా? ఇలాంటి దాడులు ఈ రాష్ట్రంలో బీసీలపై, ఎస్సీలపై, ఎస్టీలపై, ముస్లిం మైనారిటీలపై అనేక దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులు తక్షణమే ఆగకపోతే మీరు తగిన మూల్యం చెల్లించుకోక తప్పని హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పిడుగురాళ్ల మండలంలో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, అలాగే ఈ మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. జై హింద్.